ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చేసి డెలివరీ చేస్తున్నాడు ఇంటికి వచ్చి ఒక పార్సల్. ఎందుకు ఇంత దుస్థితి? ఒక దేశ భవిష్యత్తు నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సరిపోతుంది అంటారు. ఒక గొర్రె దాటెడ్ మెంటాలిటీలే ఏదైతే ట్రాప్ అయి ఉన్నారో దాంట్లో నుంచి బయటికి రావాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ లేదా గవర్నమెంట్ జాబ్ పుట్టినప్పటి నుంచి నూరుకు వస్తున్నారు సార్. కేవలం పిల్లలు సర్టిఫికేట్, కెరియర్, కాంపిటీషన్ మాటకు మాత్రమే పరిమితమై థింక్ చేస్తున్నటువంటి పేరెంట్స్ యొక్క అవసరాలను తీర్చడానికి పిల్లల భవిష్యత్తును పరంగా పెడుతున్నారు. మాకు ఇంజనీర్ పుట్టాడు. 1 1 1 2 2 2 వాయ్ విద్యని చీప్ వ్యాపారాలలాగా చేయడము. ప్రతి ఒక్కడు ఒక కథ చెప్పేవాడే. ఎవడు బాగా నమ్మిచ్చే కథ చెప్తాడో హీఈస్ సెల్లింగ్ హీస్ కథ. ఈ ప్రైవేట్ స్కూల్ అనేటి దాదాపుగా అభివృద్ధి చెందిన ఈ దేశాలలో లేవండి. మొదటిది అది. ఈ దేశంలో కూడా ప్రైవేట్ పాఠశాల అవసరం లేదు. మన స్కూల్స్ ఎందుకని వీళ్ళని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, దేనికి పనికిరాని స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఎవరికి ఇచ్చారు? ఒక టీవీ యాక్ట్రెస్ కి ఇచ్చారు. ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళు